హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిస్మస్‌కి మా ఇంట్లో సున్నిపాకుండలు అనేవి ఇలా తయారు చేసుకున్నాము. 2 కేజీస్ రైస్ ఫ్లోర్‌తో ఇలా తయారు చేసుకున్నాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా క్రిస్పీగా తినడానికి చాలా టేస్టీగా తయారు చేసుకున్నాము. దీనికి కావాల్సినవి 2 కేజీస్ రైస్ ఫ్లోరు, 2 కేజీస్ బెల్లం అనేది తీసుకొని మనం ఇలా చేసుకున్నాం అనమాట. దీంట్లో కావాల్సినవి ఇంకా నువ్వులు, అలాగే పచ్చి కొబ్బరి అంటే కొంచెం ముదర కొబ్బరి ఇలా మనం తురుముకోవాలన్నమాట. ఇప్పుడు నేను చూడండి మీకు చూపిస్తున్న విధంగా ఈ బెల్లాన్ని తురుముకోవాలన్నమాట. 2 కేజీస్ బెల్లాన్ని ఇలా తురుముకొని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి బెల్లము ఈ విధంగా ఉంటే బాగుంటుందన్నమాట. ఇప్పుడు తురుముకున్న బెల్లాన్ని ఒక మందపాటి బేసిన్ లాంటిది తీసుకొని అందులోకి వేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. కొంచెం హైలో పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా పాకం అనేది వస్తుందన్నమాట. నేను చూపిస్తాను మీకు ఆ విధంగా పాకం వచ్చేంత వరకు కూడా మీరు స్టవ్ మీద పెట్టుకొని అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట, చెక్ చేసుకుంటూ. ఇప్పుడు నేను ఒకసారి చూపిస్తున్నాను చూడండి. మనం ఇందులో ఒక వాటర్ తీసుకొని మనం చెక్ చేస్తూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా ఇంకా ఇప్పుడు మనకి పాకం అనేది కొంచెం లేతగానే ఉంది. ఇంకొంచెం ముదరగా అయ్యేంత వరకు కూడా మనం అలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. కలర్ కూడా మనకి చేంజ్ అనేది అవుతుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం ఇందులో ఇప్పుడు నాకు అంటే పచ్చి కొబ్బరిని యాడ్ చేస్తున్నాను. కొంచెం నాకు లేతది ఉందన్నమాట. మీకు ముదరది ఉంటే మీరు ముదరది కొంచెం చిన్న చిన్న ముక్కల కింద కోసుకొని మిక్సీ గ్రైండ్ పట్టుకొని ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఈ టైంలో. ఇప్పుడు కొబ్బరి వేసిన తర్వాత ఒకసారి మనం ఇలా కలుపుకుందాము. ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాము పాకం అనేది వచ్చిందో లేదో. ఒకసారి చూడండి, మీరు సైడ్నే పెట్టుకోండి వాటర్తోని. అప్పుడు మనం చెక్ చేసుకోవడానికి పాకం అనేది ఎలా వచ్చింది ఏంటనేది తెలుసుకోవడం ఈజీ అవుతుందన్నమాట. ఇప్పుడు వచ్చింది కొంచెం పాకము. ఈ టైంలో మనం నువ్వులు అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాము. మీకు ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు అనేది మీ ఆప్షనల్ అనమాట. మేమైతే నువ్వులు ఎక్కువనే వేసుకున్నాము. నేను చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మనం కలుపుకొని మళ్ళీ ఒకసారి మనం చెక్ చేసుకుందాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ విధంగా మనం పాకం అనేది కొంచెం గట్టిగా అయిన తర్వాత ఉండలా అవుతుంది కదా. ఈ టైంలో మనం సిమ్లో పెట్టుకొని మనం పిండి అనేది వేసుకోవచ్చు అనమాట. మీకు ఫైనల్గా ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ విధంగా వచ్చిన తర్వాత మాత్రమే మనం పిండి అనేది కలుపుకోవాలి. చూడండి ఉండ అనేది ఉంటుంది కదా, పాకం ముదరగా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పిండి అనేది యాడ్ చేసుకుందాము. ఒక ఇద్దరు ఉండాలి కంపల్సరీగా. ఎందుకంటే ఒకరు కలుపుతూ ఉండాలి, ఒకరు పిండి అనేది వేస్తూ ఉండాలి. అప్పుడే మనకు ఉండలు లేకుండా నీట్గా మనం కన్సిస్టెన్సీగా వచ్చేటట్టుగా మనం కలుపుకోవచ్చు అనమాట. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది తినడానికి. పిండి అనేది ఆరిపోకుండా చూసుకోవాలి. అలా మరీ తడిగా ఉన్నా కూడా బాగోదు. సో ఈ విధంగా మొత్తం అంతా కలుపుకుంటూ ఉండాలన్నమాట.
ఇప్పుడు ఇందులో మనం నెయ్యిని కూడా మీ ఆప్షనల్, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు అనమాట. స్మెల్ అంటే మంచి ఫ్లేవర్ కోసం వేసుకుంటారు, టేస్టీ కోసం, అలాగే స్మెల్ కోసం కూడా. ఇప్పుడు ఇది కొంచెం సైడ్కి పెట్టుకొని స్టవ్ మీద నుంచి దించేసి సైడ్కి పెట్టుకోవాలి. ఇది ఆరిపోకుండా ఉండడం కోసం ఇందులో ఆయిల్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఎక్కడైనా ఉండల్లా కనిపిస్తే ఇంకా మనం అంటే వేడిగా ఉన్నప్పుడే మనం ఇలా మెత్తగా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు అది అలా మనం ఉండలు చేసుకున్న టైంలోనే మనం కళాయిలో డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసుకొని మనం హీట్ చేసుకోవాలి ఆయిల్ని. చూడండి, ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆయిల్ కాగుతున్న సమయంలో మనం పాకాన్ని ఉండలుగా చుట్టుకుందాము. ఇది ఆల్రెడీ అంటే బాగా ఉడికిన పాకమే కాబట్టి మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే చాలు. మరి ఎక్కువసేపు అయినా మాడిపోతుంది అనమాట. లోపల పాకం ఆల్రెడీ ఉడికిందే కాబట్టి మనకు అంత టైము తీసుకోదు, చాలా ఫాస్ట్గా అయిపోతాయి. సో ఇలా అన్నీ ఒక వాయి తర్వాత ఒకటి అన్నీ ఇలా చేసుకోవడమే. చాలా టేస్టీగా, తినడానికి కూడా చాలా బాగున్నాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో. ఇక్కడ పిల్లలు కూడా వండేటప్పుడు పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చూడుతున్నారనమాట వంటలో. మా యువితలో ఒక సైడ్ నుంచేమో వీడియో తీయొద్దు అని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతూ ఉంది. కానీ అయినా మనకి ఇంకా లాస్ట్ స్టేజ్లో కాబట్టి తీసుకొని ఇంకా ఆపేసాను అనమాట. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి అలా ఫ్రై చేసుకుంటూ ఉండడమే. వెంటనే తీసేయండి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. మనకి పాకం ఒకటి కరెక్ట్గా తెలిస్తే చాలా ఈజీగా వండుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇందులో ఇప్పుడు మనం ఇవన్నీ సైడ్కి పెట్టుకున్నాం కదా, మనకి ఇంకా ఆయిల్ నచ్చలేనట్టయితే ఒక సైడ్న పేపర్ వేసుకొని ఈ వేడిగా ఉన్నప్పుడే దాని మీద వేసుకుంటే ఆయిల్ మొత్తం పీల్చుకుంటుంది. పేపర్ అయినా పర్లేదు, మీ ఇంట్లో బట్ వైప్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.